హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ జర్మనీ మయూరి. ఈరోజు మేము బవేరియా స్టేట్లో సెకండ్ లార్జెస్ట్ సిటీ అయిన న్యూరంబర్గ్లో ఉన్నామండి. ఇక్కడ మేము జూలో ఉన్నాము. ఈ జూ మనకి టైర్ గార్డెన్ దగ్గర ఉంటుందన్నమాట. న్యూరంబర్గ్ జూ ఇది చాలా ఓల్డ్ జూ అండి. 1912లో స్టార్ట్ చేశారనమాట. అండ్ చాలా పెద్దది కూడా. 170 ఏకర్స్లో ఈ జూ ఉందండి. అండ్ ఇక్కడ మొత్తం పెట్స్ కానీ యానిమల్స్ కానీ మొత్తం 300 ఉన్నాయంట. సో అవి ఏంటేంటిగా చూసేద్దాం. అండ్ స్పెషల్లీ ఈ జూకి స్పెషాలిటీ ఒక షో ఉందండి. ఆ షో కూడా చూపిస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ జూ సెకండ్ వరల్డ్ వార్లో చాలా డిస్ట్రాయ్ అయిందనమాట. అయిన తర్వాత రీసెంట్గా మళ్ళీ రీఓపెన్ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు ఎలా ఉందో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. వెల్కమ్ టు జర్నీ విత్ జర్మనీ మయూరి. ఈరోజు మేము న్యూరంబర్గ్కి జూకి వచ్చాము. ఇంకా ఏంటి జూకి వచ్చి యానిమల్స్ చూపించలేదు అనుకుంటున్నారా? ఇది జూ ఎంట్రన్స్, లోపలికి వెళ్ళాలి. ఈ జూకి స్పెషాలిటీ ఏంటి? జూకి స్పెషాలిటీయా 3:30కి డాల్ఫిన్ షో స్టార్ట్ అవుతుంది. దానికోసమే స్పెషల్ గా అందరూ వచ్చారు ఇక్కడ. అంటే టికెట్ ఎంత అది కూడా చెప్పండి. 45 euros. అండ్ ఇది మ్యాప్. మ్యాప్ టికెట్ లోపలే ఉంటుంది. వాళ్ళు పెట్టేసి ఇస్తారు మనకి. కానీ ఇక్కడ మెయిన్ థింగ్స్ వచ్చేసి ఈ న్యూరంబర్గ్ లో ఉన్న జూ టైర్ గార్డెన్. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఇంకా పక్కన ఉన్న బటన్ టింగ్ అని కొట్టండి. ఇక్కడ అన్ని డాల్ఫిన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ జూకి స్పెషాలిటీ డాల్ఫిన్ షో. ఇక్కడికి విజిటర్స్ డబ్బులు పెట్టుకొని మరి డాల్ఫిన్ షో చూడడానికి వస్తారు గైస్. డాల్ఫిన్ ప్రైస్ 21 euros అనమాట. 21 euros వాటి మెడల్ లాగా మన మెడల్స్ అయిపోతే బాగుంటది గైస్. జూలోకి తొంగి చూడండి. టికెట్ మమ్మీ అయితే ఇప్పుడు క్యాప్ పెట్టుకుంటుంది. ఓహో, ఈ క్యాప్ కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో గట్టిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ డిఫరెంట్ హ్యాట్స్ ఉన్నాయి. నీకు ఈ హ్యాట్ భలే సెట్ అయింది మా. బాగుంది. ఈ జూలో నేను యానిమల్స్ అన్నీ చూపించనండి. కొన్ని డిఫరెంట్గా ఉండే యానిమల్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో అవి మాత్రమే చూపిస్తాను. మిగతా అన్నీ ఎలాగో మిగతా జూలో మనకు కనిపిస్తాయి. కనిపించినవి మాత్రం చూపిస్తాను. అదో టైప్ కోతులు ఫ్రెండ్స్. మంకీస్ కలర్ వచ్చి లైట్ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్లో ఉన్నాయి. ఇవి భూమండలంపై జీవించే జీవరాశుల్లో అత్యంత ఎత్తైనదే ఈ జిరాఫీ అండి. దీని గుండె వెయిట్ 11 kgs ఉంటుంది. ఇది 5.5 అడుగుల ఎత్తు పెరుగుతుందండి. ఇది ఆకుల్ని మాత్రమే తింటుంది. ఒక రోజుకి 45 kg ఆకులు తింటాయంట. అండ్ వాటర్ చాలా తక్కువగా తీసుకుంటుంది. దీని టంగ్ వచ్చేసి 53 centimeters లెంత్ ఉంటుందండి. ఇది ఒక టైప్ ఆఫ్ మంకీ అండి. మోస్ట్లీ మీకు విషయాలు తెలుసా? మంకీస్ 170 వెరైటీస్ ఉంటాయంట. అంటే సపరేట్ జాతులు ఉంటాయంట దాంట్లో కూడా. సో అందులో ఒక రకం అనేది ఇదండి. ఇది చూస్తున్నది మీరు బిగ్గెస్ట్ బ్లూ ప్యారెట్ అండి. ఇది చాలా కాస్ట్లీ ప్యారెట్ అనమాట. ఇది బ్లూ కలర్లో ఉంటుంది. చూసారా? వెల్లో అండ్ వీటి ముక్కు వచ్చేసి నోస్ వెల్లో కలర్లో ఉందండి. ఇది చాలా కాస్ట్లీ అనమాట. అండ్ చాలా పెద్దది కూడా ప్యారెట్స్లో. ఈ చిన్న ఇన్సెక్ట్స్ అన్నీ వాటి గూడుని ఎలా కట్టుకుంటున్నాయో అనేసి మనకి ఇన్సైడ్ చూపిస్తారనమాట. ఇవి రియల్గానే ఉన్నాయండి. అండ్ చూస్తేనే భయం వేస్తుంది, ఎక్కడి నుంచి పాములు వస్తాయా అనేసి. రియల్ అవుట్లెట్ లాగే ఉందన్నమాట. ఇక్కడ ఈ ఎండిపోయిన కొమ్మల మీద అండి చిన్న స్వారోస్ ఉన్నాయండి. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయంటే
ఆ కలర్స్ వాటిపైన చాలా బాగున్నాయి అన్నమాట. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడము, స్వారోస్ ఇలాంటి కలర్స్ కూడా ఉంటాయా అనేసి. అడ్డలే చేతులు తీర్చుంటూ చేతులు తీరా పోయ్యే. ఇది ఒక టైప్ ఆఫ్ వాటర్ యానిమల్ అండి. అండ్ ఫిష్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, సో అందులో ఇదొకటి అనమాట. ఇది అక్వేరియంలో లోపల పెట్టారు. ఇందులోనే మనకి చిన్న చిన్న టొటాయిసెస్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇది ఏంటంటే అట్లాంటిక్ సముద్రంలో ఉండే ఎలా ఉందో అలా అవుట్లెట్ పెట్టారు, ఏమేమి ఉంటాయి అనేసి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే కింద క్లీన్ చేయడానికి వచ్చారండి. సో విత్ అంటే వాళ్ళ కాస్ట్యూమ్ చూడండి, నేను చూపిస్తాను మీకు. ఎంత అంటే అంత జాగ్రత్తగా వెళ్ళి వీళ్ళు క్లీన్ చేస్తున్నారనమాట. చూడండి, వాళ్ళు విత్ ఆక్సిజన్ పంప్తో పాటు లోపలికి వెళ్ళారు. ఇది దగ్గర 170 ఏకర్స్లో ఉంటుంది అని చెప్పాను కదండి. నాకు తెలిసి ఇది ఒక రోజు తిరగడానికి అయితే సరిపోదు. బట్ మనం అలా చూసుకుంటూ వెళ్ళిపోతే ఏదో మొత్తం కవర్ చేయగలము, కానీ ఎంజాయ్ చేయలేమన్నమాట. కానీ కవర్ అయితే చేయగలము. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయండి యానిమల్స్. కానీ ఏంటంటే మనకి టైం సరిపోదన్నమాట. మనం నిదానంగా చూసుకొని వెళ్దామని అలా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. మనకి స్టార్టింగ్లోనే ఒక షీట్ ఇచ్చారు కదా, సో దాన్ని బట్టి రూట్ అన్నీ మనము వెళ్ళాలి. ఎటు వెళ్తున్నాం ఎటు వస్తున్నామో కూడా తెలియదు. సో ఇలాగే ముందుకెళ్తే తెల్ల కొంగలు ఉన్నాయంటండి, చాలా పెద్దవి ఇవి. అసలు చాలా పెద్దవి. వీటి నోస్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అసలు. సో అలాగే ఇది ఒక కొత్తగా నేను చూశానండి, ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం అన్నమాట. మీలో ఎవరికైనా తెలుసుంటే నేమ్ అయితే చెప్పండి. వీటి తలపైన కిరీటం లాగా చూడండి ఎంత బాగుందో. ఇవి నాకైతే చాలా అంటే రియల్గా చూసినప్పుడు అవి ఎలా ఉందంటే కిరీటం లెక్కే ఉందన్నమాట. అండ్ ఇంకోటి ఇప్పటిదాకా నేను విన్నానే కానీ కొంగ జపం అనేసి, కానీ అలాంటి కొంగలను అయితే నేను ఎప్పుడు చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం అనమాట. సో అందుకని ఒక టైం పెట్టుకొని వచ్చాము, ఇక్కడే ఉండాలి కొంతసేపు చూడాలి అనేసి. ప్రతి కొంగ చూడండి ఒంటి కాలు మీద నిలబడి ఉంది. సో కొంగ జపం అంటే ఏంటంటే అది ఎంతసేపు నిలబడ్డా సరే ఒంటి కాలు మీద నిలబడుతుందంట. సో ఇది ఒక నాకు కొత్తగా అనిపించిందండి ఇక్కడ. ఈ స్టాచ్యూ చూసి నాకు కృష్ణుడు గుర్తొచ్చాడండి, నది ఒడ్డున ఫ్లూట్ వాయిస్తూ హాయిగా విశ్రాంతిగా పడుకుంటున్నట్టు. అండ్ ఇప్పుడు డాల్ఫిన్ షోకి అయితే టైం అయిందని అక్కడికి అయితే వచ్చేసామండి, జరుగుతూ ఉంది చూడండి. సో దీనికైతే నేను సపరేట్ వీడియో పెట్టానండి, ఇది అండి పక్కన చూపించాను చూడండి. సో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను, ఫుల్ షో దాంట్లో చూడండి మీరు. సో అక్కడి నుంచి డాల్ఫిన్ షో నుంచి వచ్చేసి ఇక్కడ వైట్ ఆవుల్ ఉందంట, ఆ ఆవుల్ని చూడడానికి అయితే వచ్చేసామండి. ప్యూర్ వైట్గా ఉందండి. అండ్ వైట్ బ్లాక్ కాంబినేషన్లో ఇంకోటి ఉంది. అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి ఇవి చూడండి. వీటి ఫర్స్ కానీ అవి అసలు ఎంత ముద్దొస్తున్నాయో. ఇదిగో 29 కాడ ఉన్నాం, 30 అయిపోయింది, 29 ఇంకా రండి. ఇక్కడ గ్లోబ్ ఇలా అవుట్లెట్లో పెట్టారండి, ప్రతి కంట్రీకి ఒక్కొక్క నంబర్ వేశారు. అండ్ మాకు అర్థం అవ్వలేదన్నమాట. సో అక్కడ అడిగితే చెప్తున్నారు, స్టార్టింగ్లో మాకు ఎంట్రన్స్లో మ్యాప్ ఇచ్చారు కదా, సో ఏ యానిమల్ ఏ నంబర్లో ఉంది ఆ నంబర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్క కంట్రీలో ఇలా నంబర్స్ ఇచ్చినప్పుడు ఆ కంట్రీకి ఆ యానిమల్ సంబంధించింది అనేసి నంబర్స్ ఇక్కడ వేశారంట.
Und wiegt ungefähr Tonne. ఆఫ్టర్ లాంగ్ టైం అండి ఇండియాలో చూశాను, మళ్ళీ ఇన్నాళ్ళకి చూస్తున్నాను అనమాట. జర్మనీలో కూడా ఇలా మందారం చెట్టు ఫస్ట్ టైం అండి, అది ఫ్లవర్స్తో పాటు చాలా హ్యాపీ అనిపించింది. టచ్ అయింది టచ్ అయినరు అన్ని జర్మన్ రాశాను. అంతే వచ్చి వాళ్ళేగా ముద్ర ఇదొక వింతైన జంతువుని చూస్తున్నానండి. దీని తొండం చూడండి, అలా అని పొడుగా లేదు, చిన్నగా లేదు, దాంతోనే తింటుంది. మీలో ఎవరైనా ఇంతకు ముందు చూసుంటే నాకైతే చెప్పండి మీరు ఎక్కడ చూసారో అని. నడిచి నడిచి అలసిపోయామండి. ఎక్కడైనా ఏదన్నా హోటల్ కనిపిస్తే వెళ్దాము అని అనుకుంటే ఇది కనిపించింది, కానీ లోపల కూల్ డ్రింక్స్ తప్ప బీర్ తప్ప ఏమీ లేదంట. సో అందుకని కూల్ డ్రింక్స్ తీసుకొని ప్రశాంతంగా బయట కూర్చున్నామండి. Bunlar çok uzun. Baksana hep aynı yolu yürüyor. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా ముందలే ఇప్పుడే జస్ట్ వాటికి ఫుడ్ వేసారనమాట. వైట్ ర్యాట్స్ని వేశారు చూడండి, కనిపిస్తున్నాయా మీకు వైట్ వైట్గా? అవి వైట్ ర్యాట్స్ అనమాట. కవర్లో తీసుకొచ్చి వాటికి వేశారు, మేము చూసాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2 బర్డ్స్ ఉన్నాయి అన్నమాట. ఒకరు ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళారు. సో ఇద్దరు షేర్ చేసుకొని ఎలా తింటాయో చూడండి.
ఈ సింహాన్ని చూడండి ఫ్రెండ్స్, ఎంత ప్రశాంతంగా వస్తుందో, వాళ్ళ ఫ్యామిలీతో ఎంత ప్రశాంతంగా ఉందో మెయిన్ థింగ్ అది అనమాట. వాళ్ళ పిల్లల్ని ఎలా ఆడిస్తుందో చూడండి. అండ్ పక్కన మనకి చిన్న ఉయ్యాల కూడా ఉందన్నమాట సింహానికి, దాంట్లో వేసి ఊపడానికి ట్రై చేస్తుంది. సో నాకు ఆ క్లిప్ నచ్చి నేను మళ్ళీ అది చేస్తుందేమో అనేసి అక్కడే నిలబడి క్యాప్చర్ చేశాను. నాకు ఈ సీన్ చూసి ది లయన్ మూవీ గుర్తొచ్చింది ఫ్రెండ్స్. మీకేం గుర్తొచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. కట్ట చూపిద్ది, అందుకే కదా కట్టేది. ఇవి కూడా మంకీ జాతికి చెందినవేనండి, కానీ ఇదొక టైప్ అనమాట. వీటిని గొర్రెల్లాస్ అని అంటారు. ఇవి మేల్ వర్షన్ అయితే 160 kgs ఉంటుందంట, అండ్ ఫీమేల్ అయితే 80 to 90 kgs ఉంటుందంట అండి. ఇవి చాలా బలంగా ఉంటాయి అన్నమాట. ఇవి చేసే ప్రతి పనులు మనుషులతోని సిమిలర్గా ఉంటాయండి. అండ్ మనం ఎలా చేస్తున్నామో ఇవి కూడా అన్నీ అలాగే చేస్తాయంట. ఇక్కడ చూసారా, ఈ పిక్లో చెప్తున్నారు మనిషిలో హ్యాండ్స్ ఇంతకుముందు గొర్రెలా హ్యాండ్స్ ఎలా ఉండేవి అనేసి సేమ్గా ఉండేయండి. మనకు చూస్తేనే కనిపిస్తున్నాయి చూడండి. హాయ్ గైస్, మీ పేరైతే నీటి బల్లులు, లిజర్డ్, వాటర్ లిజర్డ్. ఇంకా అలా చెప్పడం ఈజీ లేవా, తెలుగులో అంటే కొద్దిగా కష్టం. వాటర్ కంగారూస్ చూసారా, నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేశాను. చిన్న బేబీ బయట తిరుగుతుంది, మేము షూట్ చేస్తున్నామని వెళ్ళి వాళ్ళ మమ్మీ పౌచ్లో కూర్చుందనమాట.
నేను చూపిస్తాను చూడండి. అంత క్యాప్చర్ చేయాలన్నా అది బయటికి రాలేదండి. ఫైనల్గా ఇలాగే క్యాప్చర్ చేసాము అండ్ చాలా క్యూట్గా ఉంది. ఈ కంగారూస్ నైట్ టైం మాత్రమే చాలా యాక్టివ్గా ఉంటాయండి. డే టైం ఓన్లీ ఫ్యామిలీతో జస్ట్ అలా ఉంటాయి అన్నమాట. నైట్ టైం అయితే చాలా యాక్టివ్గా పరిగెడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇదండి న్యూరంబర్గ్ జూ హిస్టరీ అనమాట. సెకండ్ వరల్డ్ వార్లో ఇలా డిస్ట్రాయ్ అయింది. సో ఇప్పుడు ఇది ఇంకా డెవలప్ అవుతూ ఉందండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మాకు ట్రైన్ రెడీగా ఉంది. బాయ్.